భారత సైన్యపు గాథ. ఇది ఒక చిన్న గ్రామమైన ఆరగొండలో మొదలైన కథ. అక్కడి రైతు కుమారుడు అజయ్ చిన్నప్పటి నుండే సైన్యంలో చేరాలని కలలు కంటూ పెరిగాడు. తండ్రి పొలాల్లో పనిచేస్తూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల గురించి చెప్పే కథలు వింటూ అజయ్ గుండె లోతుల్లో దేశభక్తి మూడింది. స్కూలు రోజుల్లోనే ఎన్సీసీ, నేషనల్ కాడెట్ కార్ప్స్ లో చేరిన అజయ్ అనేక శిక్షణ శిబిరాల్లో పాల్గొన్నాడు. అతని క్రమశిక్షణ, శ్రమ మరియు పట్టుదల అతనికి సైన్యంలో చేరే మార్గాన్ని నిర్మించాయి. ఇంటి పరిస్థితులు అంత బాగా లేనప్పటికీ తల్లి అన్నీ సహించగలిగింది. నీవు దేశానికి సేవ చేస్తే అదే మా గర్వం అంటూ అజయ్ను ముందుకు నడిపించింది. ఒకరోజు అతనికి భారత సైన్యంలో నియామకం లేఖ వచ్చింది. అది అజయ్ జీవితంలో మరిచిపోలేని క్షణం. తల్లి కన్నీళ్లతో అతన్ని ఆశీర్వదించింది. అజయ్ పారా రెజిమెంట్ లో చేరాడు. అత్యంత కఠినమైన శిక్షణను పొందాడు. మంచు పర్వతాల్లో, ఎత్తైన ప్రదేశాల్లో, ఎడారుల్లో శత్రువు కళ్లకు కనిపించకుండా దేశాన్ని రక్షించే గౌరవం అతనికి లభించింది. కశ్మీర్లో కవాటు, ఒక సాహస గాథ. ఒకసారి కశ్మీర్లో ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. శత్రువు అడ్డంగా ప్రవేశించే ప్రయత్నం చేశాడు. అజయ్ టీంకి ఆ ప్రాంతం బాధ్యతగా ఇవ్వబడింది. 3 రోజుల పాటు మంచు తుపానులతో కూడిన వాతావరణంలో తిండి లేకుండా, నిద్ర లేకుండా వారు కాపలాగా నిలిచారు. చివరకు ఒక రాత్రి శత్రువు దాడికి వచ్చాడు. అజయ్ తన సహచరులతో కలిసి ధైర్యంగా ఎదుర్కొన్నాడు. గొప్ప యుద్ధం జరిగింది. బుల్లెట్లు, గ్రెనేడ్లు వర్షంలా పడ్డాయి. చివరికి అజయ్ తన ప్రాణాలను పణంగా పెట్టి శత్రువును వెనక్కి తిప్పాడు. కాని ఆ సమయంలో అతనికి తీవ్రమైన గాయం అయింది. వీరుని గౌరవం. అజయ్ను ఆసుపత్రికి తరలించారు. కొన్ని నెలల చికిత్స తర్వాత అతను కోలుకున్నాడు. భారత ప్రభుత్వం అతనికి శౌర్య చక్ర పురస్కారాన్ని ప్రదానం చేసింది. అతను తిరిగి తన గ్రామానికి వచ్చినప్పుడు ఊరివాళ్లు పూలతో, గర్జించే నినాదాలతో అతన్ని స్వాగతించారు. అజయ్ కథ దేశంలోని వేలాది యువతకు స్ఫూర్తిగా మారింది. అతను ఇప్పుడు యువతను సైన్యంలో చేరేందుకు ప్రోత్సహిస్తూ పనిచేస్తున్నాడు. ముగింపు. భారత సైన్యం అంటే కేవలం ఆయుధాలు కాదు, అది ధైర్యానికి, త్యాగానికి, దేశభక్తికి ప్రతీక. అజయ్ లాంటి వీరులు మన దేశాన్ని రక్షించేందుకు ప్రతి క్షణం సిద్ధంగా ఉంటారు. మనం గౌరవంగా, శాంతంగా వారిని గుర్తుంచుకోవాలి. కొత్త స్నేహితులు. ఒక ఊరిలో చిన్నారి అర్షిత అనే అమ్మాయి ఉండేది. ఆమె తల్లి తండ్రులు కొద్ది రోజుల క్రితం వేరే ఊరికి మకాం మార్చారు. అర్షిత నూతన పాఠశాలకు చేరిన మొదటి రోజు. ఆమెకు అందరూ కొత్తవాళ్లే. పాఠశాలలో అడుగు పెట్టగానే ఆమెకు కొత్తగా ఉంది. ఎవరి వెంట వెళ్దాం, ఎవరిని అడగాలి అనే సందేహంతో తలలో అనేక ఆలోచనలు పుట్టాయి. అర్షిత క్లాస్కి వెళ్లి బెంచ్ మీద ఒంటరిగా కూర్చునింది. ఆమెకి ఎవరి పరిచయం లేదు. ఒకప్పుడు తన పాత స్కూల్లో అందరూ స్నేహితులుగా ఉండేవారు. ఆటలాడేవారు, నవ్వేవారు. కాని ఇక్కడ ఒక్కరినీ ఆమెకు తెలుసు కాదు. తర్వాత కొద్దిసేపట్లో ఒక చిన్న అబ్బాయి వచ్చాడు. అతని పేరు అనిల్. అతను అర్షిత పక్కనే కూర్చుంటూ అన్నాడు, హాయ్, నువ్వు కొత్తవాడివి కదా. నా పేరు అనిల్. నీకు సహాయం కావాలా? అర్షిత నవ్వింది. ధన్యవాదాలు అనిల్, నా పేరు అర్షిత. అనిల్ అర్షితకు స్కూల్ గురించి వివరించాడు. టీచర్లు, ఆటల మైదానం, లైబ్రరీ, క్యాంటీన్ అన్నీ చూపించాడు. మధ్యాహ్న భోజనం సమయంలో అనిల్ తన స్నేహితులతో అర్షితను పరిచయం చేశాడు. వాళ్లందరూ కలిసి భోజనం చేశారు, జోక్స్ చెప్పుకున్నారు, నవ్వుకున్నారు. రోజులు గడిచాయి. అర్షిత ఇప్పుడు స్కూల్లో అందరితో స్నేహం చేసుకుంది. ప్రత్యేకంగా అనిల్తో మంచి స్నేహం ఏర్పడింది. వాళ్లు కలిసి పాఠాలు చదువుతున్నారు, బొమ్మలు గీస్తున్నారు, ఆటలాడుతున్నారు. పాత స్నేహితులను మర్చిపోలేదుగాని అర్షితకు ఇప్పుడు కొత్త స్నేహితుల ప్రపంచం కూడా ఏర్పడింది. ఒక రోజు టీచర్ అర్షితను బ్లాక్ బోర్డ్ వద్దకు పిలిచి అడిగింది, ఇక్కడ నీకు కొత్తగా వచ్చాక ఏం నేర్చుకున్నావు? అర్షిత చిరునవ్వుతో చెప్పింది, కొత్త చోట్లకి వెళ్ళినప్పుడు మొదట ఒంటరిగా అనిపించవచ్చు. కాని మనం ఓపికగా, స్నేహపూర్వకంగా ఉండితే కొత్త స్నేహితులు మన జీవితాన్ని వెలిగిస్తారు. ఆ మాటలపై క్లాస్లో ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టారు. అర్షిత మొట్టమొదటిసారి తన కొత్త స్కూల్లో నిజంగా గర్వపడింది, ఎందుకంటే ఆమెకు మంచి కొత్త స్నేహితులు లభించారు.